ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరొక వార్త, 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన, పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, సభలు. ఇది వార్త. నరేంద్ర మోదీ లేదా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలు వస్తాయని ఎందుకు భావిస్తున్నారు? నరేంద్ర మోదీకి ఎందుకు ఓటేయాలి? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఎవరి అంచనాకు లేదు. మరి ఎట్లా గెలవగలిగింది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ లోక్సభ పరిధిలో ఉన్న స్థానాలను, ఎమ్మెల్యేలను బీజేపీ గెలుచుకున్నది. ఎందువల్ల సాధ్యమైంది? ఇక్కడ మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఆదిలాబాదు ఆ ప్రభావం ఉంటుంది. ఇక్కడ జహీరాబాద్లో కూడా ఈసారి బీజేపీ కొంత అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం బీజేపీ నాయకుల్లో ఉన్నది. నరేంద్ర మోదీ ఆయనను బహుశా ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన ప్రచారం కానీ, లేదా నరేంద్ర మోదీ వ్యవహార శైలి కానీ, అంతకంటే కూడా హిందుత్వ గురించి, హిందువుల గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, లేదా ఒక బలమైన వాయిస్ వినిపిస్తున్నారని ఒక బలమైన భావన, ఇది నరేంద్ర మోదీ ఆయన ఇమేజ్ని మరింత పెంచింది. ప్రధానంగా మధ్యతరగతి, ఈ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నరేంద్ర మోదీ విధానాల పట్ల, ఆయన ఆలోచన పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు. మీడియాలో లేదా మనం గడిచిన ఒక 15-20 సంవత్సరాలకు చూస్తే కనుక ఒక ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పైన అవినీతికి సంబంధించిన వార్తలు వచ్చేవి. సరే, మీడియా పైన ఎంత నియంత్రణ పెట్టినా సరే, మీడియాను మాట్లాడకుండా చేస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా కుంభకోణాలు జరిగి ఉంటే కనుక ఈ 10 ఏళ్లలో ఎక్కడో దగ్గర బయటికి వచ్చి ఉండేది అని ఒక భావన కూడా ఉన్నది. కాబట్టి అట్లాంటివి కూడా నరేంద్ర మోదీ పట్ల లేవు. ఆయన ప్రభుత్వంలో అవినీతి జరిగినట్లు బయటికి చర్చ జరగట్లేదు. స్వయంగా నరేంద్ర మోదీ ఆయన పేరు మీద ప్రాజెక్టులు లేవు. ఆయన క్విడ్ప్రోకోనో లేదా ఇంకేదో చేసినట్టు ఇక్కడ ఆధారాలు లేవు. పైగా ఆయన బ్యాచిలర్ ఉన్నారు. భారతదేశము ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇత్యాది విషయాలు నరేంద్ర మోదీ చుట్టూ ఆయనకు సానుకూలమైన అంశాలుగా మారుతున్నాయి. ఈ మారుతున్నవే అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మనకు నిజామాబాద్ లోక్సభ స్థానం తీసుకున్నా సరే, లేకపోతే కనుక ఆదిలాబాద్ తీసుకున్నా, కరీంనగర్లో ఎందుకో కానీ లెఫ్ట్ ప్రభావం బాగున్న దగ్గర బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తున్నది. అక్కడ కరీంనగర్ లోక్సభ మునుపటి నుంచి కూడా బీజేపీ బలం అక్కడ ఉన్నది. ఈసారి కరీంనగరు, ఆదిలాబాదు, నిజామాబాదు తప్పకుండా గెలిచే స్థానాలుగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. అందుకే నరేంద్ర మోదీ అటువైపు ఆయన పర్యటనలు ఉన్నాయి. నరేంద్ర మోదీకి ఓటు వేయడానికి ఇందాక నేను చెప్పిన కారణాలతో పాటుగా స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజు లేదా తన ఉనికి అది మినుకు అంటున్నది. ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా బలహీనపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ వస్తున్నది. ఈ విస్తరణ వెనుక ఉన్నది కూడా నరేంద్ర మోదీ ఆలోచన, లేదా కనుక భారతీయ జనతా పార్టీ పూర్వం తన తప్పులను సరిదిద్దుకొని ముందుకు వస్తున్న తీరు కూడా, ఇవన్నీ కలిపి పనిచేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విషయంలో నరేంద్ర మోదీ సానుకూలంగా ఏం మాట్లాడనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లా పడతాయని భావించడం వెనుక మధ్యతరగతి బలంగా ఉండడం, పట్టణ ఓటర్లు నరేంద్ర మోదీ పట్ల ఆకర్షితులు కావడమే అతి ప్రధానమైన కారణము. ఆయన చుట్టూ వచ్చిన ఒక ఇమేజ్ ఏదైతున్నదో అది నరేంద్ర మోదీ పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల ఓటర్లను అటువైపు తిప్పుతుందని, నరేంద్ర మోదీ పార్టీ కంటే కూడా పర్సన్ ఇంపార్టెంట్గా, పర్సన్ ఇమేజ్ ఆధారంగానే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎక్కువ ఓట్లు, సీట్లు వస్తాయని భావిస్తున్నది.